నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నరాల బలహీనత పురుషుల్లో నరాల బలహీనత అనేది కామన్ గా ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది? వాటి గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి, అలాగే వాళ్ళకున్న నరాల బలహీనతకు సంబంధించి రెమెడీ పరిష్కార మార్గాన్ని ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్. 900 సంవత్సరాల నుంచి ఆయుర్వేద కుటుంబం నుంచి వస్తూ ఉన్నారు ఆయన. సో వారిని అడిగి మరిన్ని డీటెయిల్ తెలుసుకుందాం. నమస్కారం రసూల్ గారు. నమస్తే అండి. రసూల్ గారు చెప్పండి, పురుషుల్లో నరాల బలహీనతకు సంబంధించి ఒక మంచి రెమెడీ అనేది బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు తెలియజేయండి. చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఈరోజు మనిషి అన్ని తింటున్నాడు, కానీ ఏది ఎప్పుడు తినాలా అనే తెలియక అన్ని తిని ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు, కానీ వాని శరీరంలో ఎలక్షన్ పోగొట్టుకుంటున్నారు. ఓకే. ఇక్కడ మాంసంతో పాటి పెరుగు పచ్చడి తింటున్నారు, ఇది తప్పు. చేప మాంసంతో పాటు పాలు తీసుకుంటున్నాడు, ఇది రాంగ్. ఓకే. అంటే ఒకదాంతో ఒకటి కలిపి తినకూడదా? శత్రువు. ఓకే. ఇప్పుడు చేపతో పాటి మజ్జిగ తీసుకుంటే స్కిన్ డిజార్డర్, దీర్ఘకాలిక చర్మ రోగాలు వస్తాయి. ఇట్లా ఎన్నో సమస్యలు ఈ మానవ దేహాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. ఈరోజు చిన్న చిన్న పిల్లనాయలు 20-25 ఏళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఫోన్లు, గురుగారు గురుగారు సోన్సో, గురుగారు సోన్. అమ్మాయిలు ఆడతారు, బాబాయ్ గారు ఏంటండి మీ అల్లుడు గారికి ఈ మధ్య ఇట్లా. దీనికి కారణాలు వెతికితే బాడీ మెకానిజం దెబ్బతినింది. ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కరోనాలు ఏం చేస్తారు, టైట్గా అవేంటి కొత్తవి వేవి డ్రాయర్స్ అవి వేసుకోవడం, దానిపైన జీన్స్ వేసుకోవడం, అదేదో నైట్ ప్యాంట్ అంట. ఇట్లా ఎప్పుడైతే అంటే టైట్ గా బట్టలు వేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది. తప్పు, వేసుకోకూడదు. అమ్మాయిలు వేసుకోకూడదు, అబ్బాయిలు వేసుకోకూడదు. బొడ్డు నుంచి తొడల వరకు వీర్య కణాలు ఉత్పత్తి అయ్యే ప్రదేశాల్లో అలా గాలి చొరకుండా బట్టలు ఎలా కడతారు? ఏ వైద్యశాస్త్రం చెప్తాను ఆ విధంగా? ఇది తీసేయాలి. చక్కటి లుంగి కట్టుకోండి. అమ్మాయిలు వారి వారి అనుభవం కొద్దీ చక్కటి దుస్తులు వేసుకోండి. శరీరం కప్పుకొని ఉండాలా, శరీరానికి ఇబ్బంది కలగకూడదు. శరీరం కప్పుకొని ఉండాలా, ఇబ్బంది కాకూడదు. శాస్త్రబద్ధమైన శాస్త్రానికి సంబంధించిన దుస్తులు ధరించాలా, కానీ వ్యతిరేకంగా ఉండకూడదు. ఇటువంటి దుస్తులు ధరించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, రాత్రులు పెరుగు తినకండి, పప్పు అన్నం రసము తీసుకోండి. ఎక్కువగా బూడిద గుమ్మడికాయని ఆహారంగా తీసుకోండి. ఇది మీ శరీరానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. రెండవది, మెంతి కూరని, మెంత ఆకుని పప్పుగా ఎక్కువగా అలవాటు చేసుకుంటే ఎప్పుడైతే మీకు రక్త శుద్ధి జరుగుతుందో, మీ రక్తం ఫిల్టర్ అయ్యి అందులో బెస్ట్ కొలెస్ట్రాల్ మీ శరీరంలోకి వస్తుంది. ఈ గుడ్ కొలెస్ట్రాలే మీ వీర్య కణాలు ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుందమ్మా. ఓకే. అలాగే కేవలం ఫుడ్ కి సంబంధించింది అంటారా, లేదంటే మన రెగ్యులర్ గా మనం వాడే వస్తువులకు సంబంధించి, అంటే లైక్ ఫోన్ కానీ, లేదంటే లేట్ స్లీప్లు కానీ, నైట్ డ్యూటీల వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లం ఏమి కాదు. ఓకే. ఈ నైట్ డ్యూటీ చేయడం వల్ల కంటికి ప్రమాదం, మెదడుకి ప్రమాదం. ఎప్పుడైతే నిద్ర మేలుకుంటాడో, విశ్రాంతి తీసుకుండే సమయంలో బ్రెయిన్ పనిచేస్తా ఉందంటే అది అలసట తీసుకుంటుంది, ముఖంలో వక్షస్సు కోల్పోతుంది. ఎంత యుద్ధం చేసే WF లో బాగా ఫైట్ చేసేవాడిని కూడా ఒక రాత్రి నిద్ర మేలుకుంటే అమ్మాయి చేత పరాజయం పొందుతారు. ఇక్కడ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం స్లీపింగ్, నిద్ర. ఈ నిద్ర ఉండాలి బాగా. ఎప్పుడైతే నిద్ర ఉంటుందో అన్నీ ఉంటాయి వాళ్ళకి. నిద్ర ఉంటుంది, ఆకలి ఉండాలా, మల విసర్జన సరిగ్గా ఉండాలా. ఈ 4 కరెక్ట్ గా ఉంటే బాడీలో అన్ని సమస్యలకి పరిష్కారం. ఓకే. అలాగే మీరు చాలా మందికి చూసి ఉంటారు. సో మీ అనుభవంలో చాలా మంది మీ దగ్గరికి వచ్చి ఉంటారు. అంటే ఈ సమస్య నుంచి బయటపడిన వాళ్ళు చాలా మంది వందల్లో ఉన్నారు. ఓకే. వందలు వేలల్లో ఉన్నారమ్మా. సింపుల్. దీనికి మనం కొండలెక్కి కోదిన పట్టే పనే లేదు. పచారీ కొట్లకి వెళ్ళి 50 గ్రాముల జాజికాయ, 50 గ్రాముల జాపత్రి, 100 గ్రాముల తాటి బెల్లం, 50 గ్రాముల జాజికాయ, 50 గ్రాముల జాపత్రి మిక్సీలో కొట్టండి, మెత్తగా పౌడర్ చేయండి. 100 గ్రాముల తాటి బెల్లాన్ని అందులో వేసి అది కూడా మిక్సీలో కొట్టండి. 3 కలిపిన ఒక మిశ్రమం తయారైపోయింది. వీటిని ప్రతిరోజు రాత్రిలో 3 వచ్చే పరిమాణంలో లేదా ½ స్పూన్ అలా గోరువెచ్చటి పాలల్లో అలా కలుపుకొని అలా సేవిస్తూ ఉంటే శరీరం నవమన్మోదుడుగా మారిపోతుంది. 3 రోజుల్లో రిజల్ట్ అద్భుతం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. నరాల బలహీనం, కార్డియాల్ సిస్టంలో డ్యామేజ్ ఉన్న, ఈ హార్ట్ లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, బీపీకి సంబంధించి ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. ఇక్కడ బీపీ పెరిగే వస్తువులు ఏమీ లేవు. ఇక్కడ ఐరన్ ఉంది, ఇది బెల్లం ఉంది, తాటి బెల్లం గొప్ప ఐరన్. ఇక జాజికాయ, జాపత్రి నరాలని నాట్యం చేయించే గుణం ఇందులో ఉంది. ఇవన్నీ మసాలా దినుసులే కదండి. ఆ రోజు రాజులు పానిబిడోలో వాడేవారు, ఇప్పుడు పానిబిడోలో తింటున్నారు పాదబస్తీలో. అది బిర్యానీ ఐటమ్,
మంచి సుగంధ ద్రవ్యాలు, ఉమ్, అది వాడితే ఎంతో ఆరోగ్యం. అవును. ఇలా 40 రోజులు అలవాటు చేసుకుంటే 3 సంవత్సరాల మనిషికి ఆ బాడీలో పవర్. ఉమ్, ఇది నా అనుభవం. నేను ఎంతో మందికి ఇచ్చాను. వెరీ ఓకే. సింపుల్, చేసుకోవచ్చు ఈ ఓకే. విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంటే మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి ఇక్కడి దాకా వచ్చి చెప్పారు. వాళ్ళకి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.